భూమి పైన హక్కులు కానీ లేకపోతే లీగల్గా వాళ్ళకు వచ్చేటువంటి వారసత్వం సంక్రమించే విధానం కానీ అన్నీ కూడా గత చట్టాలు మేలు చేస్తే రైతులకి ఈ ధరణి చట్టం వచ్చి గందరగోళం చేసింది రైతులకి భూమిపై ఉన్నటువంటి హక్కులకు సంబంధించి. ఎంత గందరగోళం అంటే ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే 15 ఎకరాలకు కూడా పాస్బుక్లు ఇచ్చారు. సరే చాలా రోజులు నా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా అని అన్నారు. కానీ ఈరోజు సభలో కూడా ఇక్కడ వచ్చినటువంటి రైతులు మీ అందరూ తెలిసింది, మీ ముందే మాట్లాడారు. సర్వే నెంబర్తో సహా చెప్పి ముఖ్యంగా టీవీ రెడ్డి గారు సీతారామరెడ్డి గారు ఇద్దరు చెప్పారు. అంటే ఇటువంటి ప్రతి గ్రామంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అటువంటి ధరణి ద్వారా కొన్ని భూమి లేకపోయినప్పటికి కూడా కొద్దిమందికి అదనంగా పాస్బుక్లు ఇవ్వటం, సరే గతంలో వచ్చిన చట్టాల ద్వారా వచ్చినటువంటి భూముల పైన వచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఆ భూమిని ధరణి పేరు మీద పంపిణీ చేసినటువంటి భూములు ఉంటే ఇంకో వాళ్ళ పేరు మీద ఎక్కించటం, కొద్దిమంది రైతుల పేరు మీద ఉంటే వాళ్ళకి తెలియకుండా ఇంకో వాళ్ళకి ఎక్కించడం ధరణిలో, దాన్ని 2-3 సార్లు ఒకరి తర్వాత ఒకరికి ట్రాన్స్ఫర్ కావటం, వాళ్లే పర్మనెంట్గా ల్యాండ్ ఓనర్స్గా మిగలటం, అసలు ఓనరు భూమి లేకుండానే మిగిలిపోవటం. అతను కార్యాలయాల చుట్టూ తిరిగి 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 అలసిపోయారు తప్ప వాటికి మార్గం కనపడలేదు. కరెక్షన్ చేయడానికి రెవెన్యూ వ్యవస్థలో అవకాశమే లేకుండా చేసి పోతే పోండి న్యాయస్థానాలు తప్ప రెవెన్యూ వ్యవస్థలో ఒకసారి మేము ఎంట్రీ చేసిన తర్వాత దీంట్లో మార్పులు చేర్పులకు తావే లేదు. జరిగిన పొరపాటును సరిదిద్దడానికి కూడా అవకాశం లేదని తాళం వేసి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారా అంటే చాలా మంది వాళ్ళ 1000 ఎకరాలు వాళ్ళకు కావాల్సిన వ్యక్తుల పేరు మీద ఎక్కించేసుకొని వాటిని సొంతం చేసుకొని అనుభవించడం కోసం వాటిని కరెక్షన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా ఉన్న నేను, ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు, ఆనాడు పెద్ద ఎత్తున ప్రజలందరికీ ఎన్నికల ముందు మేమంతా హామీ ఇచ్చాం. ఈ ధరణిని బంగాళాఖాతంలో వేసేస్తాం, ప్రజలకు పనికొచ్చేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం మీరంతా నమ్మి మమ్మల్ని ఆశీర్వదించి ప్రజాప్రభుత్వాన్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసి, రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అనేక రాష్ట్రాల్లో అసలు ఈ రెవెన్యూ చట్టాలపైన స్టడీ చేసి సుదీర్ఘమైనటువంటి కసరత్తు తర్వాత ప్రజలకి పనికొచ్చేటువంటి ఒక గొప్ప చట్టాన్ని, మరొక చట్టాన్ని 2025 భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినటువంటి ఈ 4 చట్టాల్లో కూడా 5వ చట్టం, మొదటి 3 చట్టాలు ప్రజల పనికొచ్చాయి. 4వ చట్టం ధరణి ఖతం చేసేది. ఆ ఖతం చేసే చట్టాన్ని మళ్ళీ బాగు చేసి సరిచేసి ట్రాక్ మీద తీసుకొచ్చి ప్రజలందరికీ అత్యంత పారదర్శకంగా ఉండేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టమే ఈనాటి భూభారతి 2025 రెవెన్యూ చట్టం. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చట్టం. అది రెవెన్యూ శాఖ మార్చులు మన జిల్లా వాసి ఈ చట్టాన్ని తీసుకురావటం మన జిల్లాకు కూడా గర్వకారణం. ఈ చట్టం చరిత్రలో భూమి ఉన్నంత కాలం ఈ చట్టం ఉంటుంది. ఈ చట్టం ఉన్నంతకాలం మనం బంధువుల నరసింహరావు గారి గురించి చెప్పుకున్నామే. 1950s తీసుకొచ్చిన తెలంగాణ టెనెన్సీ యాక్ట్, రెవెన్యూ, ఆనాటి రెవెన్యూ మంత్రి. అట్లాగే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కూడా 2025 చట్టం వచ్చినప్పుడల్లా వారి గురించి కూడా చెప్తాం. అట్లాగే ఈ ప్రజాప్రభుత్వం గురించి కూడా చెప్తాం. సో ఈ ప్రజాప్రభుత్వం, ఈ చట్టం రెండు కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటి తీసుకొచ్చిన ఈ చట్టాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన సంకల్పంతోనే జూన్ 2వ తారీఖు నుంచి, అంటే 2వ తారీఖు సెలవు కాబట్టి 3వ తారీఖు నుంచి మొదలుపెట్టి కంటిన్యూస్గా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి చట్టం ద్వారా వచ్చేటువంటి లాభాలు ప్రజలందరికీ చెప్పే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతోనే చేపడతా ఉన్నాం. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అంశాన్ని చెప్పారు కూడా. గతంలో ప్రతి సంవత్సరం రకం కట్టేవాళ్ళం.
రకం కట్టడం వల్ల ఏంటంటే వెంటనే ఆ రోజు ఆ సంవత్సరం నా భూమి, నా ఊరు, నా సర్వే నెంబర్, నాకున్న ఎకరం, నా పేరు ఇది, ఇవో నేను ఇంత రకం కడుతున్న రెవెన్యూ రికార్డ్స్లో ఎక్కి. దానివల్ల ఆ భూ యజమానికి కూడా స్పష్టత ఉండేది. నేను ఈ సంవత్సరం కూడా పోయి రికార్డ్స్లో నా పేరే ఉంది, నేను రకం కట్టేసి వచ్చేసానని నమ్మకం ఉండేది. సరే 10 సంవత్సరాలు వారు గాలికి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి సరే రకం అది డబ్బులు రుసుము పేరు మీద మనం కట్టకుండానే రెవెన్యూ సదస్సు గతంలో జమాబందీ అని ఉండేది. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కూడా ప్రతి సంవత్సరం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఆ రెవెన్యూ సదస్సులో ఆ గ్రామాల్లో ఈ సంవత్సరం భూమి అమ్మకాలు ఎవరెవరు చేసుకున్నారు, ఎవరెవరి పేరు మీద రికార్డ్స్ మారుతా ఉన్నాయని చెప్పి ప్రజల సమక్షంలో సభ పెట్టి అక్కడికక్కడ రెవెన్యూ రికార్డ్స్ని అప్డేట్ చేసేటువంటి కార్యక్రమం చేసేవాళ్ళు. దానివల్ల మొత్తం ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులకి స్పష్టత ఉండేది. భూమి పైన ఎవరికి హక్కు ఉంది, ఎవరు అమ్ముకున్నారు, ఎవరు కొనుక్కున్నారు, ఎవరి చేతికి వచ్చింది, రికార్డ్స్లో ఎవరి పేరు ఉందనేది ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా ప్రజల సమక్షంలో తెలిసేది. అటువంటి రెవెన్యూ సదస్సుల్ని తిరిగి మళ్ళీ భూభారతి ద్వారా ఈ చట్టం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు పెట్టబోయేటువంటి కార్యక్రమాన్ని దీంట్లో కూడా పొందుపరిచారు. జమాబందీ ఉర్దూ వర్డ్. సో దీనివల్ల ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. మీరంతా రెవెన్యూ రికార్డ్స్ ఎవరైనా అమ్ముకున్న వాళ్ళు ఉంటే, కొనుక్కున్న వాళ్ళు ఉంటే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఆ సభలోనే బయటకు వచ్చే విషయాలు కూడా తెలుసు.